మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఓరకొట్టినా ఇంకేం కలిగి ఇంజన సలబడి ఏమందమో తెలుసు ఏంటి నడుమి చేస్తున్నారు ఏంటండి అది కాదండి ఎట్లుంటుందండి ఊరగట్ట అన్న ఎలా ఉంటుందో చివరికి అత్తన్నారా ఊరగట్ట కదిలిచ్చా ఏంటి కదిలించడం ఏంటి ఇది నడుము అనుకున్నారా సరుకులు జరుపుకుంటున్నట్టు అంటే మీ సరుకు ఈ సరుకు ఒకటి అనుకున్నారా ఒక రకంగా ఎందుకలా ఏమైంది అర్థం మరి మాకి మమ్మల్ని నీకెందుకైతే అయ్యేవాళ్ళకైతే లోపలైనా సప్పుడు మీ రంగనాయకులు దాని ఇంట్లో వచ్చి తన తరపు నా నోటుకు వచ్చినట్లు వాడి నా పంప ముచ్చే కదా నీ అమ్మకడు మాట ఎడుకోవాలి ఎందుకు నాకే భయం ఎడుకోవాలి కమారు కాదండి లోపలైనా సప్పుడు మీ రంగనాయకు కాదండి మా చిత్ర ఏవో సామాన్లు కలుస్తూ ఎవరు మన చిత్ర గిన్నె పగలు కొట్టుకున్నా పగలగొట్టింది అదే ఆడుకుంటే కింద పడేసి పగిలిపోయి ఉండదు ఏమండి అమ్మ
అమ్మాయిని ఒకసారి పిలవండి. మీరే పిలవండి. పిలవండి. అవునండి. ఏయ్ చిత్ర కమాన్ ప్లీజ్. ఏంటండి రాదమ్మాయి ఉందా పల్లె ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తుందండి. ఎంత చిన్నపిల్ల అయితే భగవంతుడు మూడో కళ్ళు తెరవాలి ఎంతసేపు. ఏమండి ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రాదు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపులో పిలవాలి తెలుసా? ఎవరు బిజినెస్ చూడ కలవాడు మీరే పిలవండి. ఇదేం మనుషులు బదాయించే వ్యవహారం కాదు. ఉంగరం అడిగారా? అడిగానుగా. ఇవ్వాల్సిందేనంట. ఇవ్వాలిగా. మళ్ళీ ఇస్తాడుగా. ఏ నమ్మకం లేదా? అడిగారండి మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడకెళ్ళి చూస్తాడండి. ఎందుకో? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల పెంచి నమ్మకంగా తలుపులు వేసి తంతాడండి మా డాడీ. ఈ వయసు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు అండి మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మిమ్మల్ని ఒక్క మాట అయినా అనిస్తానా? నన్ను ప్రేమించే ఒక్కసారి ఆ ఉన్నది నా వేలు పెట్టారు ఎంతో బాగుంటుంది తెలుసా? మళ్ళీ ఇస్తారుగా. ఎన్నిసార్లు అడుగుతారు? అది కాదండి మా డాడీ సొమ్ము దగ్గర ఊరుకోండి. మా అమ్మ సొమ్ము దగ్గర ఊరికే ఉంటుందండి. ఇస్తేనే లేదు రోజు వచ్చేటప్పుడు చేస్తారా? ఇలా చెప్పారు ఎంతో బాగుంది. మీరు చెప్పినట్టు చేస్తారు. ఎంత నమ్మకం చెప్పినప్పుడు మన సొమ్ము అడిగి పెట్టేటప్పుడు బాగా అవసరంగా ఉంగరం పెట్టేటప్పుడు నొప్పిగా ఉందండి. అంటే మీ సైజు వేరు నా సైజు వేరు కదా.
అలాగా ఏమండి మరి ఇచ్చారు కానీ ఒకటి వల్ల ఏమంత అందంగా లేదు తెలుసా? ఒకటేంటి రెండేంటి మూడేంటి మొత్తం మీ దగ్గర ఉంచుకోండి. మీ వేళ్ళకుండగా వాటి నాణ్యం నాకెలా తెలుస్తుంది? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. మళ్ళీ ఇస్తారు కదా. మీరు నవ్వుతుండండి, మీరు బాధపడితే మీ మొహం నేను చూడలేను. మన ఎలిగిరితో చూడగా బాగలేదండి, మన ఎలిగిరితో చూడకూడా బాగలేదు. సరే ఇవ్వండి ఇవ్వండి. ఇందాక ఏదన్నారుగా మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టమన్నారు. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మరలా మీరు మీ ఇంటికి వెళ్తారే అప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాం కదా.